ఇది రెండు కట్ చేసినాక ఏముందో అది బ్యాలెన్స్ ఉంటుంది. ఫస్ట్ నేను స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నీకు. దాని తర్వాత నేను నీకు ఇప్పుడు ఇచ్చిన ఇప్పుడు వరకు 9,20,000. ఓకే, 9,20,000 ప్లస్ 1,00,000 అంటే 10,20,000 అయింది ఓవరాల్. 10,20,000కి ఇంకా నేను ఎంత ఇవ్వాలి? నేను 11,00,000 ఇవ్వాలి. లెక్క మీద చూస్తే 11 నేను ఇవ్వాలి. 4.5 సార్ నాకు ఇవ్వాలి. సార్కి నేను ₹1,00,000 రెంటల్ కమిట్మెంట్ ఉన్నా, అది నేను ఇస్తాను సార్కి. మీ వర్క్ కంప్లీట్ అయ్యే లోపల నేను ఆ రెంటల్ కమిషన్ నేను మీకు అది డేట్ చెప్తాను. మీ వర్క్ కంప్లీట్ అయిపోయే లోపల నీకు వర్క్ కంప్లీట్ ఎందుకు అడుగుతున్నానంటే జస్ట్ ఏదో నేను అడగాలని కాదు, నేను ఒక ₹1,00,000 సార్కి ఇవ్వాలి బాకీ, అది నేను అడ్జస్ట్ చేసుకోవాలి. అది అడ్జస్ట్ చేసుకొని నీకు డెడ్ లైన్ అడుగుతున్నా. ఫస్ట్ థింగ్ ఏదో నేను ఇప్పుడు డబ్బులు ఇచ్చేసినా మీరు ఎక్కాలి, నేను తొక్కాలి అన్న థాట్ ప్రాసెస్లో కాదు. అందరం మనుషులమే ఇక్కడ. సో నేను చెప్పేది ఏంటంటే ఒక కరెక్ట్ డెడ్ లైన్ అర్థమైంది. ఇప్పుడు నువ్వు 4 రోజులు అక్కడ చేస్తావు, నువ్వు రేపే కరెక్ట్గా మొదలు పెడతావా? లేదు రేపు కాదు నువ్వు సోమవారం మొదలు పెడతావా? నీకు ఒకవేళ రేపు నీకు గ్యారంటీ లేదు, నువ్వు చెప్తున్నావు. ఎందుకనంటే ఇప్పుడు మనం కూర్చున్నాం కాబట్టి నీది ఒక ప్రైడ్ హానర్ ఉండాలని చెప్పి నువ్వు చెప్తున్నావు అంటే ఆ థాట్ ప్రాసెస్ వద్దు. ఇంకొక రోజు నీకు టైం కావాలా, సోమవారం మొదలు పెడతానంటే ప్రాబ్లం లేదు, నేను కాలు పట్టుకోవాలని ఒప్పించుకుంటా, అది వేరే విషయం. అదే అది కూడా ఏంటండి సార్, ఇప్పుడు అన్న చెప్పినది ఓకే. ఇప్పుడు అన్న నాకేమన్నాడు, నేను మీరేమని అనుకున్నాను పోయినసారి ఎప్పుడో ఇస్తానన్నారు అమౌంట్, పోయిన సోమవారం విషయం చెప్తున్నారు. ఇప్పుడు ఇది రోజు శుక్రవారం అంటే దగ్గర 5 రోజులు డిఫరెన్స్ వచ్చింది సార్ డబ్బుల దగ్గర. ఒకవేళ డబ్బులే కరెక్ట్ టైంకి ఇచ్చి ఉంటే పని కూడా అవుతుంది సార్, నేను కాదని చెప్పడం. 1 రోజు 2 రోజులు అటు ఇటు అవుతుంది. పేమెంట్ టైంకి ఇస్తే పని కంప్లీట్ చేయడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. పేమెంట్ తేవాల్సిందంతా మెటీరియల్ ఆల్రెడీ లెక్కేసినాడు అన్న కూడా, నేను కూడా లెక్కేసిన. దగ్గర 4.5 నుండి 5 లక్షలు మెటీరియల్ పడుతుంది. ఆ మెటీరియల్ తెప్పించుకోవాలంటే మినిమం బ్యాకప్ ఉంటే నేను ముందుకు వెళ్ళడానికి ఈజీ ఉంటుంది. ఇప్పుడు నేను ఇచ్చే ₹1,00,000 ఏముందో ఆ ₹1,00,000 నేను వెళ్ళి షాప్ అయినా కట్టాలి. మిగతా అమౌంట్ ఏదైతే అన్న ఇస్తాడో దాని మీద నేను మెటీరియల్ మూవ్మెంట్ అనేది తెచ్చుకోగలను. సరే, ఇప్పుడు నేను ఇంకొకటి అక్కడ మెటీరియల్ ఎంతైతే ఉందో మొత్తం 18 షీట్లు ఉన్నాయి అక్కడ. ఆ షీట్లకు సంబంధించిన మొత్తం కిచెన్ ఫ్రేమింగ్ అవుతుంది, మొత్తం వార్డ్రోబ్ ఫ్రేమింగ్ అవుతుంది. 106ది మాట్లాడుతున్నాను సార్. 106 వరకు ఒక 70% స్ట్రక్చరల్ వర్క్ అవుతుంది. తర్వాత హార్డ్వేర్ తెచ్చుకోవాలి, లామినేట్ తెచ్చుకోవాలి, మొత్తం ఫిట్టింగ్స్ తెచ్చుకోవాలి. వర్కర్స్ అక్కడనే ఉంటారు, అక్కడ నుండి కదలరు, నో ఛాన్స్. అది ఒకసారి వెళ్ళినారంటే ఆ కమిట్మెంట్ మొత్తం కంప్లీట్ అయ్యేవరకు వెళ్ళరు. డే అండ్ నైట్ చేసి వారం 10 రోజుల్లో పని అయిపోతుంది. డబ్బులు టైంకి వస్తాయి సార్, అది చెప్తుంది. సరే, నువ్వు మాట అంతే నువ్వు మాట అనేసినావు కదా, డబ్బులు టైంకి వస్తే చలో నేను ఫెయిలియర్ అయినా రికార్డ్ చేసుకుని ఆన్ రికార్డ్ ఒప్పుకున్నా, ఫెయిలియర్ అయినా డబ్బులు టైంకి రాలేదు, 4 మండే అను మళ్ళీ 5 రోజులు లాగినాము అని అన్నాను. 5వ రోజుకి పేమెంట్ వస్తుంది. సేమ్ ఇదే నేను నీకు రేపు ఇచ్చేస్తాను మిగతా ₹1,00,000 నేను చెప్పట్లేదు. ఒక మాట నేను చెప్తున్నాను, నేను కూడా కాన్షియస్గానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇట్లా కూర్చున్నాను కదా, ఇట్లయితే ఎప్పుడు కూర్చోలేదు కదా, ఫస్ట్ టైం కూర్చుంటాను కదా, సార్ ఉన్నాడు ఫస్ట్ టైం కూర్చుంటున్నాను కదా. నేను నీకేం చెప్తున్నా, మిగతా డబ్బులు నెక్స్ట్ వీక్ అని చెప్పిన. నేను సో డే అని కన్ఫర్మ్ చేయలేదు, ఒక మాట చెప్తున్నాను. నెక్స్ట్ వీక్ ప్రకారం నువ్వు ప్లాన్ చేసుకో అని చెప్తున్నాను. నేను నీ కమిట్మెంట్స్ ఏదైతే ఉందో సరే వింటున్నాను, నెక్స్ట్ వీక్ ప్రకారం నువ్వు ప్లాన్ చేసుకో. అది శనివారమే కావచ్చు అనుకుందాం, ఉదాహరణకు అనుకుందాం. దాన్ని లోపించాలి, నాదేం లేదు, నేను ఇచ్చేయాలి. ఎందుకంటే నేను తొందరగా ఫ్రీ అయిపోవాలి. నువ్వైనా నేనైనా సార్ అయినా ఫ్రీ అయిపోయి ఎవరి దారిలో వాళ్ళు ఉండాలి అనే కాన్సెప్ట్లో చెప్తున్నాను. నెక్స్ట్ వీక్ పెట్టుకో, నెక్స్ట్ పేమెంట్ నెక్స్ట్ వీక్లో వస్తుంది. నువ్వు 4 రోజులు చేస్తాను. నీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏమైనా సపోర్ట్ కావాలా మెటీరియల్ సైడ్ నుంచి, అది నేను చేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే సార్ కోసం అని. బయట క్లయింట్ అయినా నేను చెప్పకపోతుండే ఒక మాట చెప్పండి. నేను నెగిటివ్ చేయలేదు, నేను 1% కూడా నేను మీద నెగిటివ్ మాట్లాడతలేదు, మొత్తం పాజిటివ్గానే మాట్లాడుతున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు మీరు చెప్పిందంతా నెగిటివ్ లో తీసుకోవడం పాజిటివ్ లోనే తీసుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు మీరు ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో నేను క్రెడిట్ మీద వెళ్ళట్లేదు, మొత్తం అక్కడ వాళ్ళకి డబ్బులు కట్టి మెటీరియల్ తీసుకొచ్చి పని అయిపోకూడదు. అది నేనే నా ఒపీనియన్ చెప్తున్నా, మీ ఒపీనియన్ 40,000-50,000 షార్టేజ్ అవుతుందండి. నేనేమంటుండు వారం రోజులు నడిపిలేనంటుండు పని. నువ్వు వారం రోజులు నడిపిలేవు కదా, దేని గురించి నడిపిలేవు? నీకు ₹1,00,000 నీకు అదే సార్, ఇప్పుడు నేను ఇంకో 1,00,000 ఇచ్చినాక వారం, ఇప్పుడు ఈ ₹1,00,000 ఇస్తే వారం నడిపిలేను, 4 రోజులు నడిపగలుగుతాను పని అంటున్నాను. వర్క్ ఉన్న దాంతో నేను అంటున్నా ఇంకా 3 రోజులు నీకు డిఫరెన్స్ వస్తుంది కదా. ఒకవేళ అది ముందే వచ్చేసిన డబ్బులు నీకు ఆల్వేస్ వెల్, నువ్వు ₹1,00,000 ఇచ్చి నువ్వు తెచ్చుకుంటావు, అది ఓకే. ఒకవేళ వెనక ముందు అవుతుంది అని అంటే పని ఆగకుండా నీకు ఏమైనా మెటీరియల్ కావాలంటే నేను తెప్పిస్తాను. నువ్వు నీ వెండర్కి ఏదైతే కాస్ట్ ఇస్తావో, నువ్వు ₹50, ఇప్పుడు ₹50 వస్తుంది, నువ్వు 45కే తెస్తావేమో, 45 నాకు అడ్జస్ట్ చేసుకో. అర్థమవుతుందా? మెటీరియల్ మేనేజ్మెంట్ మీరు ఇస్తానంటారు. ఈ ఒక్క వీక్కి
ఇదొక్క వీక్కి ఎందుకనంటే నేను డౌట్తో చెప్తున్నాను. ఆల్ ఈజ్ వెల్, ముందే అమౌంట్ ఇచ్చేస్తా. వర్స్ట్ సినారియో అంటున్నా, వర్స్ట్ అన్న మాట ఉంటుంది కదా, ఆ వర్స్ట్లా నీకు పని ఆగకూడదు అంటే నీకు వర్కర్ అయితే ఇక్కడ బోర్డు అంటున్నావు, నీకు ఇంకేం కావాలి అక్కడ నుంచి మెటీరియలే కావాలి. ఆ మెటీరియల్ సపోర్ట్ ఆ 4 days పని కోసం నేను ఇస్తాను. దాని తర్వాత ఇంకా నువ్వే చూసుకోవాలి. నేను పేమెంట్ చేసినాక నేను ఇంకా మెటీరియల్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు మీ 2 లక్షలు మీరు చెప్పినారు, పైన మళ్ళీ ఫ్లాట్లు ఉన్నాయి కదా, దానికి కంప్లీట్ చేయాలంటే పేమెంట్ కావాలి కదా. ఇప్పుడు నేను ఒక మాట అడగదు, సరే కావాలి. ఇప్పుడు సార్ దగ్గర 4.5 లక్షలు ఉందబ్బా, నాకు రావాల్సింది. ఓకే, ఇప్పుడు సార్ ఏమంటున్నాడు అంటే ఇప్పుడు ఒక ఫ్లాట్ కంప్లీట్ చేస్తాడు సార్. ఒక మాట ఇప్పుడు మనం కూడా న్యూట్రల్ గా మాట్లాడుతున్నాం. ఒక ఫ్లాట్ కంప్లీట్ చేస్తాడు, మీరు ఏమైనా ఆయనకి ఫినాన్షియల్ గా సపోర్ట్ చేయగలుగుతారా? నేను ఎందుకు సపోర్ట్ చేస్తా? నా వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను ఇవ్వాల్సిన అమౌంట్ మీకు నేను నీకు అదే చెప్పిన, నాకు వదిలేండి సార్. నేను ఇప్పుడు ఇది ఇంత డిస్కషన్ వచ్చినాక నా వరకు రానిచ్చుకోనది. నేను నీకు అదే చెప్పిన, నీకు ఈ 2 లక్షలే నేను ఇచ్చేది. మనం ఫస్ట్ ఇనిషియల్ గా మాట్లాడుకున్నప్పుడు కూడా ఇంత పేమెంట్ ఇవ్వండి, లాస్ట్ పేమెంట్ ఇది లాస్ట్ లో తీసుకుంటానే చెప్పిన. వాస్తవమేనా? అది ఫండ్ ఫ్లోటింగ్ ని బట్టి ఆ రోజు మాట్లాడిన మాట అంతే. ఇప్పుడు ఆ రోజు మాట్లాడిన మాట అంటే ఆ రోజు మాట్లాడిన మాటకి ఇప్పుడు మాట్లాడిన మాటకి దగ్గర ఒక 5-6 మీటింగ్లు పైన జరిగినాయి అన్న. అది రాలేదు, జరగలేదు. దాంతో అంటే రాదు జరగదు నేను ఆ మాట జరగలేదు కాదు. మెటీరియల్ ఇప్పుడు నాకు మెయిన్ మ్యాండేటరీ లేబర్ నేను జరిపిస్తా. నేను మెటీరియల్ ఎట్లా తెచ్చుకోవాలి? నేను అడుగుతుంది అదే. ఇప్పుడు మీరు 2 లక్షలు మీరు మెటీరియల్ నేను సప్లై చేస్తాను. నేను ఏమంటున్నా సార్, మెటీరియల్ సప్లై చేస్తారు ఓకే, కానీ ఇప్పుడు ఏ రేట్ మార్కెట్ ప్రైస్ అదే రేట్. నేనేమంటున్నా, నువ్వు మెటీరియల్ సప్లై చేస్తావు ఓకే, ఇప్పుడు ఒక వారం సప్లై చేస్తావు, మొత్తం సప్లై చేస్తా. మొత్తం సార్ పేమెంట్ చేయాలి, నీకు సార్ పేమెంట్ చేయాలి. ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూ మెటీరియలే కదా ప్రాబ్లమ్. ఒక పని చేయండి, మెటీరియల్ మొత్తం ఎంత అవుతుందో కట్ లిస్ట్ ఇస్తా, మెటీరియల్ సప్లై చేయండి, ఆ అమౌంట్ డిఫరెన్స్ కట్ చేసి అంతే. వర్క్ కంప్లీట్ అయినప్పుడు సార్ దగ్గర బ్యాలెన్స్ ఏముంటుంది ఇది అప్పుడు తీసుకో. వర్క్ కంప్లీట్ అయిందంటే నేను ఒక పైసా కూడా ఇది బాగుంది కదా సార్. నేను దాని ప్రకారమే నేను ఇప్పుడు ఆల్రెడీ సార్ నేను ఇవ్వాల్సిన అమౌంట్ నా ఇన్స్టాల్మెంట్స్ అన్ని ఇచ్చేసిన. అవును, నేను ఇప్పుడు మిగతాది ఉన్న బ్యాలెన్స్ నా దగ్గర వర్క్ కంప్లీట్ అయ్యి నాకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఇచ్చే మనీ మాత్రమే నా దగ్గర. అవును, అదే నేను ఇప్పుడు కూడా కాదను. అయిపోయినాకనే ఇస్తాను సార్. అయిపోయి నేను సాటిస్ఫై అయ్యి నాకు అంత అప్పు చెప్తే మీరు అప్పుడు ఇస్తాను. అది ఇమీడియట్ నెక్స్ట్ డే ఇస్తాను. రైట్, అది సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు అది ఏం చేయాలంటే మీరు నాకే ఇవ్వాలి. ఎందుకు తెలుసా? మెటీరియల్ నేను సప్లై చేపిస్తాను. ఆయన కాస్టింగ్ ఏంటి, నేను ఇది రికార్డ్ చేస్తున్నారు కాబట్టి అసలు నాకు ఆ మూమెంటే వద్దు. ఇప్పుడు మీరు మెటీరియల్ ఇస్తానన్నారు, డిఫరెన్స్ అమౌంట్ ఏముందో నెక్స్ట్ డే రమ్మన్నారు కదా, మీరు తీసుకుని అవును. నేను ఏమంటున్నాను, నాకేంటంటే అక్కడ ఏమవుతుందంటే మీరు ఈ రోజు వచ్చి తీసుకెళ్ళొచ్చు, రేపు వస్తే నాకేం తెలుసా షణ్ముఖం తీసుకొని పెట్టి ఆయన అడగండి. సరే ఇప్పుడు ఎట్లొచ్చి తీసుకున్నావో అట్లనే వచ్చి తీసుకో. అలా అదే మాట్లాడుతున్నా. నేను చెప్పేదేనండి, వర్క్ కంప్లీట్ అయిన తర్వాత షోహేల్ ముందు షోహేల్ నాకు అప్పు చెప్తారు. షోహేల్ మీరు నేను ముగ్గురం కలిసి సెటిల్మెంట్ అంతే. అంతేగాని ఆయన ముందు వచ్చి నేను ఇచ్చేసి ఇది చేయకూడదు. ఎందుకంటే ఆ పాయింట్ రాదు సార్. ఒక్క నిమిషం, ఆ పాయింట్ రాదు. నీకు ఈ కార్డ్ నుంచి మెటీరియల్ సప్లై ఏముందో నువ్వు నాకు ఏ రోజుకి ఆ రోజు లిస్ట్ ఓకే, ఏ రోజుకి ఆ రోజు నాకు పంపిస్తే నేను దాని ప్రకారం మెటీరియల్ సప్లై నేను చేస్తాను. మెటీరియల్ సప్లై నేను చేస్తాను. నేను ఆన్ వన్ కండిషన్ అంటే నేను ఇది ఎందుకంటే ఆన్ రికార్డ్ కాబట్టి చెప్తున్నాను. ఆన్ వన్ కండిషన్, నాకు ఏ రోజు కూడా వర్క్ ఆగద్దు. ఓకే, నేను ఏ రోజు కూడా నేను మెటీరియల్ డిలే చేయాలి. ఓకే, ఏదో ఒక రోజు ఇన్కమ్ ఇప్పుడు లామినేట్ల కాడ ఏదైనా పైన కింద అయితే అది వేరే విషయం, కానీ మిగతా దేంట్లో కూడా నీకు 1 డే కూడా చేతిలో పని లేకుండా ఉండదు. ఎవ్రీ ఆల్టర్నేట్ డే నా విజిట్ ఉంటుంది. నాకు కూడా తెలుసు కదా వర్క్, ఇప్పుడు నా పని కూడా కనబడుతుంది కదా. ఇప్పుడు నేనేం మానిటర్ చేస్తానో కూడా అర్థమవుతుంది, సార్కి కూడా అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది. అందుకే చెప్తున్నాను, ఏది చెప్పినా ఏది చేసినా మనిషి ఉన్నాడా లేదా ప్రతిదీ అంటే ఒక రియాలిటీలో ఉండాలి. అర్థమైందా? ఒక రియాలిటీగా ఉండాలి. ఒక రాంగ్ ప్రోమని అడగద్దు ఎక్కడైనా సరే. ఇది జరిగింది కాబట్టి చెప్తున్నా, అది ఎందుకు జరిగింది దేనికి జరిగింది మన టైం బాగాలేకుండా అందుకే జరిగింది అనుకున్నాం.
అంతకుమించి ఇంకా ఎవరిని వారు బ్లేమ్ చేసుకోవడం వద్దు. అన్న, ఇప్పుడు మీరు చెప్పినారు అయిపోయింది. ఇప్పుడు మీరు అంతా రొటేట్ చేయాల్సిన అవసరమే లేదు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇచ్చిన 1,00,000 ఇప్పుడు తీసుకుంటా, ఇంకో 1,00,000 ఇవ్వండి, నేను మీకు పేమెంట్ అడగను. మొత్తం పని కంప్లీట్ అయినాక నాకు పేమెంట్ డాక్టర్ సార్ ముందు డబ్బులు ఇవ్వండి, మెటీరియల్ మీరే సప్లై చేయండి. 2,00,000 ఇప్పుడు మధ్యలో సార్ మీరు చెప్పినట్టు నెక్స్ట్ వారం అన్న డబ్బులు ఇవ్వకపోతే నేను వర్కర్లకి మేనేజ్మెంట్ చేసుకోలేను. ఇప్పుడు ఇచ్చే 1,00,000 ఏదైతే ఉందో మెటీరియల్ నేను చెప్పింది, నేను వర్కర్లకి ఇచ్చి మేనేజ్మెంట్ చేసుకొని పని మొత్తం కంప్లీట్ అయినాక వాళ్ళకి బ్యాలెన్స్ పేమెంట్స్ ఇచ్చుకుంటానని కమిట్మెంట్ ఇస్తాను. నాకు ఇప్పుడు ఇచ్చే 1,00,000 వచ్చే వారం ఇచ్చే 1,00,000 ఇస్తే అన్న మెటీరియల్ సప్లై చేస్తాడు, నేను వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తాను. ఇది నేను మీకు అష్యూరెన్స్ ఇస్తాను సార్. పని ఒక్క రోజు కూడా ఆగదు, సండే తప్పక. సండే రోజు చేయరు సార్, నేను ఎంత బలవంతం చేసినా చేయరు. సండే అని చెప్తున్నా సార్. నేను చెప్పేది ఒకటే, ఇప్పటికే చాలా డిలే అయింది, ఆడ నా పరువు పోయింది, ఆడ ఉన్న వాళ్ళందరూ తెలుసుకున్నారు. మీరు ఏమైనా డబ్బులు ఇవ్వకుండా పని చేపిస్తున్నారా అని లెవెల్కి వచ్చినారట. 106 ఎంత టైం పడుతుంది? 1 వీక్ పడుతుంది, 1 వీక్ to 10 days పడుతుంది. అంటే ఇప్పుడు మొత్తం పని కంప్లీట్, మొత్తం ఓవరాల్ ఫిట్టింగ్స్ తో ఒక్కొక్క ఫ్లాటే పోతాం. సార్ చెప్పినట్లు ఫస్ట్ 106 కి ఏం మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉంది, ఆ 106 మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉన్నది ఫస్ట్ రాసి ఇచ్చేసి, దాని మెటీరియల్ వర్క్ ఏముందో లామినేట్ నుంచి ప్రతిదీ పంపించేద్దాం. పంపించేసి ఆ ఫ్లాట్ ఫినిష్ చేసినాక ఇంకో ఫ్లాట్ లోకి వెళ్ళి మళ్ళీ ఆ ఒకసారి ఆడుకుంటూ అతను పెట్టి అతను పెట్టి కాదు. నాకు 106 నాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మనం ఇప్పటికే ఒక దగ్గర అడ్వాన్స్ తీసుకొని వాపస్ ఇచ్చినాము. వాళ్ళు మళ్ళీ కూడా దే ఆర్ ఇంట్రెస్టెడ్. అందుకని ఒకసారి నేను సారీ చెప్పి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసిన, అడ్వాన్స్ తీసుకున్నది. మళ్ళీ ఇప్పుడు కూడా మాకు దగ్గరలో ఉంటుంది, అక్కడ బాగుంటుంది అని చెప్పేసి మేము మళ్ళీ మీరు ఇవ్వగలిగితే కనీసం సంక్రాంతి ముందు కానీ సంక్రాంతి తర్వాత కానీ హ్యాండ్ ఓవర్ చేస్తే మేము వస్తామని చెప్తున్నారు. కాబట్టి సంక్రాంతి దాకా కాదు, నాకు ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో అయిపోతుందా లేదా? ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో అయిపోతుంది సార్. ఇంకొకటి ఈరోజు 27 4 రోజులు ఉంది. ఇది 4 రోజులు, అదొక 6-7 తారీఖు వరకు నాకు హ్యాండ్ ఓవర్ అవుతుందా లేదా? అవుతుంది సార్. అవుతుంది అంటే ఎట్లా చెప్తున్నానంటే మెటీరియల్ టైంకి వచ్చి వర్కర్ల దగ్గర అయితే ఒక్క రోజు కూడా గ్యాప్ ఉండదు, పని చేపిస్తా. సాయశక్తులు ఒక రోజు అటు ఇటు అయితే నేను చెప్పలేను సార్, కానీ మీరు అన్న టైంకి ఇవ్వడానికే ట్రై చేస్తాను. వాళ్ళకి ఫ్రైడే, రేపు సాటర్డే, సండే మెటీరియల్ ఎప్పుడు ఇవ్వాలి మీరు చెప్పండి. పని ఆకుండా నడవాలి అంటే మళ్ళీ ఇస్తాను మొదలు పెట్టాను. ఇంకొకటి కూడా సార్, ఇప్పుడు అన్న ఈ డబ్బులు ఇచ్చిన తర్వాత వచ్చే వారం డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, నేను మెటీరియల్ తెప్పించినా కదా, నేను 1,00,000 రూపాయలు ఈ వారం కదా వచ్చే వారం ఇస్తానన్నాను అనుకోండి, అక్కడే డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ ఆ డిస్టర్బెన్స్ నాకు వద్దు, నేను పని చేసి ఇచ్చేస్తాను. ఆ పని ఏముందో ఆగకుండా మాట రానికుండా డిస్టర్బెన్స్ సింపుల్ నేను చెప్తా, నాటుగా చెప్పేస్తాను. చెప్పాను. ఇప్పుడు ఒకవేళ డిస్టర్బెన్స్ వచ్చింది అనుకో, సార్ నేను తీసుకుపోయి లోపల ఎక్కిస్తారు, నన్ను తీసుకుపోయి లోపల డిస్టర్బెన్స్ వచ్చింది అనుకో, ఒకవేళ నా వల్ల డిస్టర్బెన్స్ రాలేదనుకో అనుకుందాం, నేను మెటీరియల్ ఇచ్చిన, నా కర్తవ్యం నేను కరెక్ట్ గా చేసిన, నేను డబ్బులు నేను మాట్లాడుతున్నాను. ఒక నిమిషం నేను నీకు 1,00,000 రూపాయలు ఇచ్చేసిన, నేను చెప్పిన మాట ప్రకారం నీకు మెటీరియల్ నువ్వు అడిగింది నేను ఇచ్చిన అనుకో జరగదు అయినా అనుకుందాం. దాని తర్వాత ఏంటి, ఒకవేళ కాలే పని, సార్ నాకు 10th అడిగినాడు అనుకుందాం, 11th కాలే, 12th కాలే, 13th కాలే, 15th కూడా కాలే అనుకో, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మీరు అడిగినారు కదా పాయింట్, దానికి ఏంటి నేను చెప్తా వినండి. ఇప్పుడు ఆల్రెడీ మెటీరియల్ అక్కడ ఉన్న ఊరికి మెటీరియల్ ఏదైతే ఉందో అది జరిపించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అక్కడ విషయం అన్నట్టు మీరు మెటీరియల్ అక్కడ లేదు, ఉన్న మెటీరియల్ గురించి మాట్లాడుతున్నా. మెటీరియల్ అనుకో అన్నారు మీరు, అనుకో అంటే నేను ఇంకా పంపిలా, వచ్చిందే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అనుకుంటే ఎక్స్పెక్టేషన్ ఉందంటే పని కూడా జరిగిద్దని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో నుండి ఎండింగ్ వరకు చూస్తే 25 to 30 days లోపల నేను గుడ్ వర్క్ స్ట్రక్చరల్ వర్క్ రెడీ చేసి ఇచ్చిన. ఎందుకంటే అది నా కాన్ఫిడెన్స్, నా నమ్మకం మీద నేను చేసిన. నేను ఆ నమ్మకం మీదే చెప్తున్నా, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను కంప్లీట్ గా ఇవ్వగలుగుతానని. ఇప్పుడు మీరు కూడా 4 days పని చేస్తాను, అంటే 4 రోజులు 4 days లో నేను మెటీరియల్ ఇచ్చేస్తాను సార్. ఇప్పుడు ఇంకోటి ఫాస్ట్ రూటింగ్ వర్క్ చేస్తున్నారు, దానిలో లైటింగ్ సిస్టమ్, ఆ లైట్ లైన్ రొటేషనల్ అంట సార్, అవన్నీ టోటల్ కంప్లీట్ వర్క్, అదే నేను చెప్పేది.
అదంతా సార్ అయిపోయింది అంటే ఇంక్లూడింగ్ మొత్తం లైట్లతో సహా అన్ని కలిపి Yes. కంప్లీట్ అయిపోవాలంటున్నారు. ఒక్క నిమిషం. 106 కంప్లీట్ చేయడానికి పూర్తి బాధ్యత నాది. అదే. కానీ ఇప్పుడు ఇదే లక్ష కాదు. చేస్తున్నాం. మళ్ళీ వచ్చే లక్ష మీద భరోసా ఉంటే నేను మొత్తం కంప్లీట్ చేసి ఇస్తా సార్. అదే. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి అన్న డబ్బులు ఇచ్చిండు నువ్వు పని చేయలేదు నువ్వు ఇది అని నేను అనిపించుకుంటే అంత కిందికైతే రాను. అదే నేను చెప్పేది. నేను అదే చెప్తున్నా సార్. ఒకరికి ఇన్ని రోజులు ఒకరు డబ్బుల దగ్గరే సమస్య కాదు. ఇప్పుడైనా కనీసం టైం డిలే కాకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా పని అయ్యేటట్టు చూడమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే సార్ ఓకే. ఆ తర్వాత మరి ఎట్లా అవుతుంది నేను అనేది ఏమైతే ఇప్పుడు కూడా ఫెయిల్ అయిపోతే ఇంకా మరి ఎవరు సరే. వాడితే అంతే సార్. తర్వాత ఎవడో ఒకడో సార్ మనం చేసాం అనేది అనవద్దు. ఓకే సార్. అదే నేను ఇప్పుడు అందరి ముందే చాలా మాట్లాడుతున్నాను ఓపిక సార్. బట్టి అని హెల్ప్ చేయమను. ఇప్పుడు మిమ్మల్ని మీరందరూ ఇరుక్కుపోయినారు, ఈయనకి ఇబ్బంది కలిగింది అందరికి సరే మనిషికి ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు కూడా ఎక్స్క్యూజ్ చేసిన. ఇప్పుడు ఇంక ఇది ఫైనల్గా మీరు చేయగలిగితే చేయండి, లేదంటారా మేము చేయలేమని చెప్పేసేయండి. నా పని కాదు మీ పని. సార్ చేయగలుగుతాము, అన్ని జరుగుతాయి సార్. ఎందుకనంటే ఇక్కడ రిలేషన్స్ ఇంపార్టెంట్, ఎమోషన్స్ ఇంపార్టెంట్. పని ఎవడైనా చేసుకుంటా, డబ్బు ఎవడైనా సంపాదించాడు. ఇక్కడ పని డబ్బు ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ అనేది రిలేషన్ కాబట్టి నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను ఇవాళ డేట్లో. అది వదిలేయండి. ఈ 75 ఉన్నాయి పట్టు 25 నీకు ఫోన్పే చేస్తాను. మ్యాక్సిమం నైట్ లోపు లేదంటే రేపు చేసేస్తాను. ఏం ఆగదు, టెన్షన్ పడకు. 25 నీకు ఫోన్పే. నా చెక్ అనేది క్లియర్ కాలేదు ఇంకా. నేను వేరే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చిన 25 నేను చేస్తాను. దాని గురించి ఏం మరి చేస్తానప్పుడు చేస్తాను. మళ్ళీ 75 ఇచ్చిండు ఏమని అని అనుకోకు. 25 నేను పంపిస్తాను. మిగతా 1 lakh మాత్రం నేను నీకు డే కమిట్మెంట్ చేయట్లేదు. సాటర్డే లోపు, సండే లోపు అనుకుందాం. సండే కూడా కౌంట్ పెట్టుకో వీక్లో. సండే లోపు నీకు ఏ రోజైనా ఇస్తాడు అప్పుడు. సో ఇంకో 1,00,000 రూపాయలు అది కూడా సార్ సమక్షంలో ఇక్కడే ఇస్తా. ఇక్కడనే కొంచెం దూరమైనా సరే ఏం ప్రాబ్లం లేదు, నేను ఇక్కడికే వచ్చి ఇస్తా. ఎందుకనంటే ఇక్కడ నీ రిలేషన్ ఎంత ఇంపార్టెంట్ గోయింగ్ ఫార్వర్డ్. ఇది అయింది చిన్న డిస్ప్యూట్ వదిలేయండి. ఎంత ఇంపార్టెంటో సార్ రిలేషన్ అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. సార్ రిలేషన్ అయినా సార్తో ఉన్న రిలేషన్ అయినా ఇంపార్టెంట్ కాబట్టే చెప్తున్నాను. లేదు ఇంపార్టెంట్ కాదు ఏదైతే అయింది అంటే అది వేరే. ఇప్పుడు సార్కి నాకు డిఫరెన్సెస్ వచ్చేస్తే నేను వీకుంటే నేను లోపల పోతాను అంతే. ఎందుకంటే చెప్తున్నాను ఉన్న వాస్తవం. కాదయా ఈ 25 ఎప్పుడు సాయంత్రం రేపటి వరకు అనుకోండి చేసేస్తా. అనుకోండి కదా. అట్లా చెప్పగలనా ఇచ్చే డబ్బులు అయ్యి అంతే ఇంకేం లేదు. నేను మరి ఆయన చెప్పిన డబ్బులు ఇష్టం కాదు. అదో ఇయ్యలేడు. ఎందుకు మరి ఇయ్యలేదు? pending అయిపోతుంది. ఇలా లేదు అన్న వాడు ఎట్లా నీకు నిన్న విన్నావు కదా నువ్వు. ఒక్క నిమిషం నాకు కూడా ఫోన్ చేశారు నిన్న ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క ఆ. నిమిషం ఆగండి. ఆ. అది కూడా ఒక మాట మనం చేద్దాము ముందుకు వెళ్దామనే కదా ఈ డిస్కషన్ అంతా. లంచ్ కూడా చేయకుండా వచ్చిన ఒక మాట చెప్తున్నా. చేద్దామనే కదా ఇక్కడ దాకా వచ్చింది. నేను చెప్పేది ఏంటి అని అంటే నేను క్యాష్ అడ్జస్ట్ చేసి తీసుకొని వచ్చిన. నీకు ఆన్లైన్ ఉంది ఒక ట్రాన్సాక్షన్. నేను నీ ముందు చేయలేను కదా ఏదైనా. నేను నా పర్సనల్ ఉంటాయి కదా. నేను అందుకే చెప్తున్నా మోస్ట్లీ అయితే చెప్పిన మాటకే వచ్చిన అదే నేను ఏమంటున్నా నాన్న చెప్పిన మాటకి నేను ఇంకా అట్లా ఏడుపు మొక్కలు పెట్టాలి. పక్కనోడు నా దగ్గరికి వచ్చి ఏడుస్తుంటే నేను సరే వాడిని సరే చెప్పాలి. సరే అన్ని అదంతా నీ పర్సన్ నా పర్సన్ అంతే. నేను అనేది ఏంటంటే సాయంత్రము లేదంటే రేపు సాయంత్రం పెట్టుకో. రేపు సాయంత్రం వరకు చెప్పు. రేపు ఇప్పుడు సాయంత్రం ఇదే డిస్కషన్ అన్న నాకు ఇప్పుడు వాడికి ఎట్లా ఇవ్వాలన్నా నేను అది నా రేపు సాయంత్రం వరకు చెప్పబ్బా. రేపు సాయంత్రం వరకు క్రెడిట్ చేస్తా అని చెప్పు. 25,000 కదా, 1,00,000 రూపాయలు 25,000 కదా. రేపు సాయంత్రం వరకు చేస్తా అని చెప్పు. ఇంకా దానికి చెప్పిస్తావా? సార్ అట్లా సార్ అది వదిలేయండి సార్, అది వదిలేయండి. ఆయన చెప్పుకుంటాడు. రేపు సాయంత్రం వరకు చెప్పు చేసేద్దాం అంతే. ఇంకా దానికి మించిన డిస్కషన్ ఏం లేదు. నెక్స్ట్ 1 lakh సాయంత్రం అంటే టైం చెప్పు. 6 గంటలకు ఇదే టైంకి తీసుకున్నావు కదా. ఏ టైంకి తీసుకున్నావు నా నుంచి డబ్బులు ఆ టైంకి ఓకే సరేనా. రేపా? రేపు సాయంత్రం ఇదే టైంకి ఇస్తారంట. 25,000 25,000 మాట్లాడుతున్నా. ఏమంటున్నా 25,000 టెన్షన్ అంతా పడకు. ఉన్నది అంత స్తోమత నాకు చేస్తా. అన్న, ఒకటి మీరు ఒక నిమిషం చెప్పు. ఇంకా నేను ఎక్కువ దీని మీద డిస్కస్ చేయదలుచుకోలే. నెక్స్ట్ పేమెంట్ మాత్రం సండే లోపు ఇచ్చేస్తాను. ఏదో ఒకటి ఇర్రెస్పెక్టివ్ మండే చేస్తానో సండే చేస్తాను అంటే ఈ మండే చేస్తానో వచ్చే సండే చేస్తాను. కమింగ్ మండే చేస్తాను నా ఇష్టం. అది ఏదో ఒక టైంకి ఫోన్ చేసి సోయల్ అమౌంట్ తీసుకో బస్ అంతే. అది సార్ దగ్గరకు వచ్చి తీసుకో అని చెప్తా. నేను ఉంటా, క్యాష్ ఇస్తే వెళ్ళిపోతా. దాని తర్వాత ఈ వీక్లో నువ్వు ఏదైతే పని 4 రోజులు నడుపుతా అంటున్నావు అది రేపటి నుంచి నడుపుతా ఎల్లుండి నుంచి నడుపుతా నాకు తెలియదు. నేను పోయి రోజు ఫొటోస్ తీసుకొని సార్కి పంపిస్తాను. నేనన్నా పోతా, నా టీం నుంచి ఎవరన్నా పోతారు, ఏదో ఒకటి జరుగుతుంది. ఇంకా ఆ ప్రోగ్రెస్ సార్ చూసుకుంటాడు. సార్కి కనబడుతుంది, నువ్వు చూస్తావు, నీకు కనబడుతుంది, అందరికీ కనబడుతుంది. అయిపోయింది.
నెక్స్ట్ 4 days తర్వాత నేనేం మెటీరియల్ ఇవ్వాలా 4 days ముందు ఇస్తానా 5th డే రోజు మార్నింగ్ నీ దగ్గర సైట్లో మెటీరియల్ ఉంటుందా అనేదానికి నాకు రేపు లామినేట్స్ ఒక సపరేట్ లిస్ట్, ఇన్నర్ లామినేట్, అవుటర్ లామినేట్. ఒక నిమిషం అయిపోయింది ఉంది పెట్టేసి తొందరపడదు, ఒక్క నిమిషం. నేను అడిగేది మొత్తం చెప్పేది మొత్తమే. ఇన్నర్ లామినేట్స్, అవుటర్ లామినేట్స్, టాండమ్ బాక్సెస్ విత్ సైజెస్. మళ్ళీ టాండమ్ బాక్స్కి అయితే సైజ్ అవసరం లేదు. టాండమ్ బాక్సెస్ వాటి కౌంట్ ప్లస్ ప్లైవుడ్ ఇంకేమైనా కావాలంటే అది, ఆ సైడ్కి ఆ ఫ్లాట్కి మాత్రమే ప్లైవుడ్ ఏదైనా కావాలంటే అది, హెచ్ బ్యాండింగ్, ఈ ప్రతి లిస్ట్ దేనికి దానికి సపరేట్. ఎందుకంటే నీకు దేనికి దానికి ఇండివిజువల్ వెండర్ ఉన్నాడు, అర్థమైందా? దేనికి దానికి ఇండివిజువల్. నాకు లామినేట్ సపరేట్ ఇచ్చే, దీనికి సపరేట్ ఇచ్చే, దాని సపరేట్ నాకు లిస్ట్ వాట్సాప్ చేసేసి, ఏదైతే గ్రూప్లో నువ్వు నేను సార్ జితేందర్ సార్ ఉన్నాం కదా అదే గ్రూప్లో నాకు పెట్టేస్తే నీకు దేని దానికి పంపించేస్తాను అంతే. ఇంకా దీనికి మించిన డిస్కషన్ లేదు. నెక్స్ట్ పని 106 అయిపోయింది. 106 అన్న ఒక్క నిమిషం, 106 అయిపోయింది. 405లోకి వెళ్తున్నాం, అది కూడా చెప్తున్నా క్లియర్గా. 405లో ఏమేమి మెటీరియల్ ఉంది లిస్ట్ మాత్రం ప్రతి సైడ్ది నాకు ఈ వీక్లో ఇచ్చేసి 3 ఫ్లాట్లు అర్థమైందా చేసి క్లియర్గా ఇచ్చేసినాక నేను నా ప్రకారంగా నేను పంపించుకుంటాను. అర్థమైందా? 106 అయిపోయింది, 405 ఇంకా స్టార్ట్ చేయాలి, కానీ నేను మెటీరియల్ పంపించుకుంటా, ఎట్లన్నా పంపించుకుంటా. నాకు రిక్వైర్మెంట్ రాసి ఇచ్చేస్తే నేను పంపించుకుంటా. నేను పంపించేసినాను అనుకో నాకు హెడ్ఏక్ ఉండదు. అప్ ఫ్రంట్ నువ్వు అందులో ఫ్లాట్లో పోయకముందే నీకు ముందు మెటీరియల్ ఉన్నదంటే నీకు కూడా టెన్షన్ ఫ్రీ. నువ్వు కూడా ఈ కంప్లైంట్ రేజ్ చేయవు కదా కి నాకు మెటీరియల్ లేకపోతే నేను ఏం చేయలేను అన్నమాట. అదే సార్ అయిపోయిందా? ఇది నా సైడ్ నుంచి క్లియర్. దీన్ని ఏమైనా పేపర్లో పెడదామా? రేపు మళ్ళీ 1,00,000 రూపాయలు తీసుకుంటావు కదా నా దగ్గర నుంచి. ఆ రోజు నేను డాక్యుమెంట్ రెడీ చేసుకొని వస్తా ప్రాపర్గా. ఒక 5,000 ఖర్చు పెట్టుకొనైనా 2,000 ఖర్చు పెట్టుకొనైనా ప్రాపర్ డాక్యుమెంట్ నీకు ఒక డ్రాఫ్ట్ పెడతా. ఫస్ట్ చూసుకో, గ్రూప్లో పెట్టేస్తా. డ్రాఫ్ట్ చూసుకొని ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఆ డ్రాఫ్ట్లో నాకు అడగచ్చు, నేను దానికి రిప్లై చేస్తాను. ఇది ఇంకా మనం ఓవరాల్గా మాట్లాడుకునేది ఏది లేదు. ఇప్పటి వరకు రాసుకున్నంత అది ఏ మీట్కి కూడా పనికిరాదు. ప్రాపర్ నోటరైజ్ చేయించుకొని తీసుకొని వస్తా. ఫస్ట్ డ్రాఫ్ట్ ఓకే చేసేస్తే నోటరైజ్ తీసుకొని వస్తా. రేపు నేను కూడా ఇప్పుడు నా పార్టిసిపేషన్ కూడా ఉంది కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్గా డ్రాఫ్ట్ చేసినాక డ్రాఫ్ట్కి నువ్వు నేను సార్ ముగ్గురం కలిసి సంతకం పెట్టుకున్నాను. బస్ అంతే. చెప్పినాను కదా సార్, ఇప్పుడు ఎప్పుడు చేస్తావా? రేపటి నుండి స్టార్ట్ చేస్తాను. అదే మధ్యలో ఇంకా ఈ కొద్దిలు గిర్రీలు ఇబ్బందికరాలు ఉండవద్దు. అది పెట్టుకోవాలి చేయండి అన్నా మిగతా. ఎందుకంటే నీకు ఒక మాట చెప్పేసిన, నేను ఇప్పుడు ఒకటే మాట చెప్తాను నీకు. రేపు సాయంత్రం 6 గంటలకు నీకు 25,000 పడిపోతుంది. ఇంకా అంతకు మించి నేను మాట్లాడడానికి కూడా నా మాట లేదు. నేను ఎందుకు చెప్తున్నాను, నేను నీకు ఎందుకు కాదు నీకు చెప్పేసిన అంత ఉన్నది. ఆ వీడియో నాకు పెడతాడు గ్రూప్లో, సార్ కావాలంటే నోరా మోరారా అనేది అని అడుగుతాడు. నేనేం చెప్పాలి అప్పుడు మీరు అన్న అప్పుడు నాకు ఎట్లా ఉంటుంది అన్న? నేను ఇంకా నీకు నేను ఇంత పద్ధతిగా నీకు చెప్తున్నాను. ఇంకా అందులో నీ పద్ధతి అంటే ఇప్పుడు ఆ 75,000 నుంచి ఇంకో 25,000 తీసి 50,000 ఇవ్వచ్చు కదా. నేను ఆ 25,000 ఇవన్నీ తలకాయ నొప్పి లేకుండా ఇచ్చేసి ఉంటే తలకాయ నొప్పి పోయేది కదా. అది